హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెషిన్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో వచ్చి ఏంటంటే మనకి ప్లంబింగ్ వర్క్ లేదా శానిటరీ వర్క్ టిప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఒకటైతే గుర్తించాలి. సో కొన్ని రోజులుగా నేనైతే వర్క్ సంబంధించిన వీడియో అయితే చేయడం లేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల నేనైతే చేయలేకపోతున్నాను. సో ఒకవేళ పని అయితే జరుగుతుంది, కానీ నేనంటే వర్కర్స్ పని పురమాయించి వేరే చోట తిరగాల్సి వస్తుంది. దానివల్ల వర్క్ సంబంధించిన వీడియో అయితే చేయలేకపోతాను. సో నెక్స్ట్ నుంచి మనకి వర్క్ వీడియోలు వస్తాయి అనమాట. సో ఇవి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కొన్ని టిప్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మధ్యకాలంలో ఏంటంటే మనకి కొన్ని పనులు అనేది టైట్ అయినాయి. ఆ టైట్ కావాలంటే మనకి మీకు తెలిసే ఉంటుంది, వర్షం ప్రభావం వల్ల ఇసుక అనేది మనకి రన్నింగ్ అనేది తక్కువైంది అనమాట. దానివల్ల వర్క్ అనేది కొన్ని కొత్త చోట్ల ఆగిపోయినాయి. సో నా పరిస్థితి ఏంటంటే కొన్ని చోట్ల రిపేర్ వర్క్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అవి వచ్చినప్పుడు ఏంటంటే మనకి కొత్త వర్క్లు అనేది ఆఫ్ చేసి అది చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు మీకు నేను చేసి పెడతానండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇటువంటి టైంలో మనకి ఎప్పుడైనా కొత్త పనులు లేవు, ఖాళీగా ఉన్నప్పుడు పాత పనులు రిపేర్ వర్క్ అనేది చేస్తూ ఉంటాం. సో ఈ మధ్యకాలంలో నేను రిపేర్ వర్క్ అనేది ఎక్కువగా వెళ్ళడం అయితే జరిగింది, చేయడం కూడా జరిగింది, రికార్డ్ చేయడం కుదరలేదు అనమాట. సో ఎవరంటే కొన్ని మీకు టిప్స్ ఇస్తాను, జరగకుండా చూసుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో అయితే చేసిస్తాను అనమాట. సో మనం వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అనుకోండి, ఎవరైనా మన ఛానల్ కొత్తగా వీక్షించినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. సో మనకు శానిటేషన్ సంబంధించిన వీడియోలు మాత్రమే మన ఛానల్లో వస్తాయండి. సో ఇవి మనకి టాప్ మేస్త్రులకు కానీ, ప్లంబింగ్ వర్క్లకు కానీ, శానిటరీ మేస్త్రులకు కానీ, సో అందరికీ మనకి యూజ్ అవుతాయి. మధ్యకాలంలో చేసిన రిపేర్ వర్కుల్లో మేజర్గా ఏంటంటే సో కిచెన్ స్టకింగ్ అనేది ఎక్కువ అవుతున్నాయి. మనం నాన్ డ్రాప్లు అనేది వాడుతూ ఉంటాం కదా. సో నాన్ డ్రాప్ల కన్నా ఇప్పుడు చేసే వర్క్లో అప్డేట్గా మల్టీ ఫ్లో ట్రాప్ అని యూజ్ చేయండి. మల్టీ ఫ్లో ట్రాప్ వలన ఏంటంటే మనం డోర్ తీసి లోనికి మనకి ఓస్ పంపించవచ్చు. లేదంటే నాన్ డ్రాప్ ఏమవుతుందంటే మనం ఈ నాన్ డ్రాప్లో మాత్రమే క్లియర్ చేయగలం, ఓస్ అనేది పంపించడం కుదరదు అనమాట. బయట బెండ్లు ఈ డోటీలు ఉంటే బయట పంపించుకోవచ్చు, లేదంటే ఓస్ తీయడం కుదరలేదు. లేదంటే మనం ఎక్కడైనా ఓ పైప్ని చిన్న హోల్ చేసి కన్నం పెట్టి దాంట్లోంచి ఓ సారించాల్సి వస్తుంది అనమాట. సో ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడు నుంచి మీరు కనుక ఎక్కడైనా ఈ కిచెన్కి పాయింట్లు పెట్టినట్లయితే మల్టీ ఫ్లో ట్రాప్ అనేది యూజ్ చేయండి. అలాగే వాటర్ అనేది ఎక్కువ పెట్టుకోండి. సో ఇక్కడ మీకు టిప్ ఇస్తాను, చాలా జాగ్రత్తగా వీడియో అయితే వినండి. దీంట్లో మంచి మ్యాటర్ ఉంటుంది అనమాట. విషయం ఏంటంటే మనకి ఈ స్లాబ్ వాటర్ అనేది తూర్పుకి, ఉత్తరానికి, ఈశానికి నీళ్ళు వెళ్ళిపోయేలాగా ఉంటుంది అనమాట. ఈ కిచెన్ అనేది ఒక్కోసారి మనకి దక్షిణానికి కానీ, పడమరకు కానీ ఎప్పుడైనా మనం పైపులు వేయాల్సి వచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే స్లాబ్ ఎలా ఉంటే అలాగే నాన్ ట్రాప్ పెట్టేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ రివర్స్ అవుతుంది. రివర్స్ అవడం వల్ల ఏమవుతుందంటే నాన్ ట్రాప్లో స్ట్రక్ అయిపోతుంది. సో కొన్నాళ్ళు నడుస్తుంది. అలాగా నీకు ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ మన అన్నమెతులు అనేది ఏమవుతుందంటే పట్టేస్తుంది. మనకి నీళ్లు ఉండిపోయి అక్కడ పట్టేస్తూ ఉంటుంది, పైపులో స్టోర్ అయిపోయి మనకి వెళ్ళే ద్వారం తగ్గిపోయి అలాగే స్టక్ అయిపోతుంది అనమాట. కిచెన్లోంచి మనకి పైన బేషన్లోంచి నీళ్ళు వదిలితే బయటకు వచ్చేస్తూ ఉంటాయి నాన్ ట్రాప్లోంచి. సో దానికి కారణం ఏంటంటే వాటర్లు రివర్స్గా ఉండడం వలన. సో ఈ పొరపాటు అయితే ఎక్కువగా జరుగుతుంది. నేను ఈ వారంలో చేసినట్లయితే అదైతే గమనించాను. ఇంతవరకే మీకు చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఈ మధ్యాహ్న ఆ పని చేశాం కాబట్టి మీకు చెప్తా ఉంటాం. సో ఇలా జరగకుండా చూసుకోండి. ఎప్పుడైనా సరే మనకి పడమరకు కానీ, దక్షిణకు కానీ మనం కిచెన్ లైన్ని మళ్లించినప్పుడు సో స్పిరిట్ లెవెల్ అనేది యూజ్ చేయండి. స్పిరిట్ లెవెల్ యూజ్ చేస్తే ఏమవుద్దంటే మనకి వాటర్ కరెక్ట్గా వస్తుంది అనమాట. స్లాబ్ ఏంటంటే మనకి తూర్పు ఉత్తరం పోవాలంటుంది కదా, మనం లెగాల్సి వస్తుంది. మన స్లాబ్ ఎలా ఉంటుంది, మన పైప్ ఏమో ఎలా వెళ్ళాలి. కాబట్టి మనం వాటర్ అనేది కిచెన్లో కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోండి వాటర్. ఎందుకంటే అది కాకుండా కిచెన్లో పీవీసీ పైపులు అనేది యూజ్ చేయకండి. పీవీసీ పైపులు ఏంటంటే ఓన్లీ వాటర్ మాత్రమే రన్ చేయగలవు. కిచెన్లో ఎస్డబ్ల్యూఆర్ పైపులు మాత్రమే యూజ్ చేయండి. ఎందుకంటే ఎస్డబ్ల్యూఆర్ అంటే ఎస్ సోయల్, అలాగే డబ్ల్యూ అంటే వేస్ట్, అలాగే ఆర్ అంటే రన్నింగ్ వాటర్ అనొచ్చు లేదా రెయిన్ వాటర్ అనొచ్చు. సో ఏంటంటే చెత్తతో కూడిన వాటర్ని లాక్కెళ్ళే సామర్థ్యం ఈ ఎస్డబ్ల్యూఆర్ పైపులో ఉంటుంది అనమాట. పీవీసీ పైపులో కొంచెం సామర్థ్యం ఓన్లీ వాటర్ని పంపించే సామర్థ్యం మాత్రమే ఉంటుంది. అందుకే మనకి పీవీసీ అగ్రికల్చర్ కానీ లేదా అన్స్టాండర్డ్ కన్స్ట్రక్షన్కి వాడుకుంటారు అనమాట ఈ ఎస్డబ్ల్యూఆర్. ఎందుకంటే మీకు కావాలంటే పైపు లోన్ పెట్టి ఒకసారి చూడండి, పాలిష్ అనేది చాలా తేడా ఉంటుంది. ఈ ఎస్డబ్ల్యూఆర్ అంటే ఫ్రీగా వెళ్ళిపోద్ది అనమాట వాటర్ అనేది. అలాగే ఈ వాష్ బేసిన్లు పెట్టినప్పుడు పైపుల్లో అయితే కలపకండి.
మల్టీ ఫ్లో ట్రాప్లు కానీ లేదా నాన్ ట్రాప్లలో కానీ కలపడానికి అయితే ప్రయత్నించండి. లేదు మనకి కుదరలేదండి, ఏదో పొరపాటు జరిగిపోయింది, వాష్ బేసిన్లు స్మెల్ వచ్చేస్తున్నాయి, దానికి పరిష్కార మార్గం ఏంటి అంటే మనకి వాష్ బేసిన్ దగ్గర కరెక్ట్గా డైనింగ్లో కావచ్చు, బాత్రూంలో కావచ్చు, బాటిల్ డ్రాప్ అనేది ఉంటుంది అనమాట. సో దాంట్లో ఏంటంటే టీ డ్రాప్లో ఎలా అయితే నీళ్ళు ఉంటాయో ఈ బాటిల్ డ్రాప్లో కూడా నీళ్ళు ఉంటాయి అనమాట. దానివల్ల ఏంటంటే ఈ బ్యాడ్ స్మెల్ని ఆఫ్ చేసే శక్తి ఈ బాటిల్ డ్రాప్ ఉంటుంది అనమాట. నీళ్ళు స్టాక్ ఉండటం వల్ల మనకి బ్యాడ్ స్మెల్ ఈ వాష్ బేసిన్ నుంచి కానీ డైనింగ్ వాష్ బేసిన్ నుంచి కానీ రాదనమాట. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే, గుర్తుంచుకుని ఫ్రెండ్స్, ఇదైతే బాగా కొంచెం రేర్గా జరుగుద్ది. సో ఎక్కువ మంది ఏంటంటే గ్యాస్ని ఆఫ్ చేయాలి అనే ఆలోచన విధానంతోనే ఇది చేస్తున్నారు. కానీ ఈ మల్టీ ఫ్లో ట్రాప్ కానీ నాన్ డ్రాప్ వాడి ఆ పైపుని తీసుకెళ్ళి కింద బెండ్ ఇచ్చి మళ్ళీ పీ డ్రాప్లో ఇస్తున్నారు. ఫ్రెండ్స్ ఇలా దయచేసి ఎక్కడ ఇవ్వకండి. పీ డ్రాప్లో ఏంటంటే ఎక్కువగా స్టాక్ ఉండిపోవడం వల్ల మనకేంటంటే ఈ అన్నం మెతుకులు ముద్దలాగా, ఒక సలివిడి ముద్దలాగా లేదా గమ్ములా తయారైపోయి పీ డ్రాప్ పట్టుకుని అతుకుపోద్ది అనమాట. గమ్మున క్లియర్ అవ్వదు. పీవీసీలు అనుకోండి పట్టుకుంటే కొద్దిగా అవకాశం తక్కువగా ఉంటుంది. మన ఫ్లో డ్రాప్లో నాన్ డ్రాప్లో పాలిష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అంటుకోదు. ఈ పీ డ్రాప్లో ఎక్కువ అంటుకుపోవడం వలన ఇది యూజ్ కాదనమాట. డైరెక్ట్గా కిచెన్లో మీరు ఇస్తే ఫస్ట్ ప్రయారిటీ మల్టీ ఫ్లో ట్రాప్కి ఇవ్వండి. లేదు ఐటెం లేదనుకుని నాన్ డ్రాప్ వాడండి, పర్వాలేదు. కానీ కంపల్సరీ వెనకాల క్లీనింగ్ ఆప్షన్ అయితే ఇవ్వండి. అంటే టీకి డమ్ వేసుకోండి, లేదా డోర్ టీ ఉంటే డోర్ తీసేలాగా ఉంచుకోండి, లేదా మామూలు ప్లేన్ టీ ఇచ్చి దానిపైన క్లీన్ పైప్ వాడండి. 3 స్టైల్కి 2 స్టైల్కి లైన్ వెళ్ళినప్పుడు అలా చేసుకోండి. కింద మట్టికి డైరెక్ట్గా పైప్ తీసుకెళ్ళి ఎలవెండేసి మ్యాన్ హోల్లో మాత్రమే కలపండి. దయచేసి ఫీ డ్రాప్లోకి కలపొద్దు. అది ఎప్పుడు అంటే ఫీ డ్రాప్లోకి మామూలుగా మీరు పైన నాన్ డ్రాప్ వాడలేదు, ఫ్లో ట్రాప్ వాడలేదు, డైరెక్ట్గా పైప్ ఇచ్చేసాం, బెండ్ ఇచ్చేసాం అంటే అప్పుడు కింద ఫీ డ్రాప్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఏదైనా ఒక చోటే నీళ్ళు స్టాక్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఒక పీ డ్రాప్లోంచి ఒక పీ డ్రాప్లోకి కానీ, ఒక నాన్ డ్రాప్లో ఇంకో పీ డ్రాప్లో కానీ పంపించకూడదండి. కిచెన్ వాటర్ అయితే అస్సలు అలా చేయకూడదు. బాత్రూమ్ వాటర్లో అయితే మీ యొక్క వేస్ట్ వాటర్ కిందే మనకు ట్యాంక్ ఉందనుకోండి, ఆ ట్యాంక్ దగ్గర పైన నాన్ డ్రాప్ ఇచ్చి కింద పీ డ్రాప్లో కలుపుకోవచ్చు. ఎందుకంటే అక్కడ స్మెల్లో లేసేది అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువలన పీ డ్రాప్లో కలుపుకోవచ్చు, ఇబ్బంది లేదు. నీకు బాత్రూంలో వాటర్ అనేది ఏముంది, గుర్తు వాటరే వస్తుంది, లేకపోతే మా అయితే సబ్బు వాటర్ వస్తుంది అంతే, కొద్దిగా నొరగ ఉన్న వాటర్ వస్తుంది. కిచెన్లో అలా కాదు, అన్నం వస్తాయి, మళ్ళీ కరివేపాకు మెతుకులు వస్తాయి, పచ్చిమిరపకాయ తొక్కలు వస్తాయి, పచ్చిమిరపకాయ ముచ్చుకులు కూడా వచ్చేస్తూ ఉంటాయి, అంట్లను కడిగేస్తూ ఉంటారు శుభ్రంగా, పీసులు వచ్చేస్తూ ఉంటాయి, సో సబ్బు ముక్కలు వస్తూ ఉంటాయి, అలా పట్టేస్తుంది అనమాట. సో కంపల్సరీగా కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చినప్పుడు వర్క్ చేసినప్పుడు కరెక్ట్గా మ్యాన్ హోల్లోకి బెండిచ్చి డైరెక్ట్ కలిపేసుకోండి. పీ డ్రాప్లో కలిపి మళ్ళీ పీ డ్రాప్ పైప్ ఇచ్చి కలిపే పని అయితే పెట్టుకోకండి. బిల్డింగ్ అనేది ఫుల్ శాంట్ వర్క్, బెడ్లు లేకుండా ఎలా చేసాం అనేది మీకు వివరిస్తాను. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.